హలో అందరికీ. రీసెంట్లీ అయితే హైదరాబాద్ దగ్గరలో ఉన్న స్వర్ణగిరికి అయితే వెళ్ళాము. వీడియో షూట్ చేశాను. మీకు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, కొంచెం బిజీగా ఉన్నా, అందుకనే. చాలా ఎండల్లో వెళ్ళాము, భరించలేకపోయాము. ఇంకా ఎలా పరిగెత్తుతున్నామో చూడండి. ఇప్పుడే స్వామివారి పాదాలైతే దర్శనం చేసుకున్నాము. అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేవు. ఇంత అద్భుతంగా మన తెలంగాణలో గుడి కట్టడము అంటే అసలు చెప్పలేను మాటలతో. చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక్కొక్క అద్భుతంగానే ఉంది. నాకైతే అసలు చాలా చాలా నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళిన సూపర్గా ఉంది. మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను నేను. ఇది స్వామివారి మండపం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు 2 కళ్ళు సరిపోవట్లేవు. అసలు అమ్మవారు విగ్రహాలు ప్రతి ఒక్కటి అసలు మైండ్ ప్రశాంతంగా, అసలు రిలాక్స్గా, ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉన్నా చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా అన్నీ మర్చిపోతాం. అసలు దానిలో నుంచి బయటికి రావాలనిపించదు, అంత బాగుంటుంది. వెళ్తే కంపల్సరీ మండపంలోకి లోనికి వెళ్ళి ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది, చాలా ప్రత్యేకం. అసలు ఆ హనుమాన్ వారిది ఆ స్టైల్ చూసారా, ఎంత బాగుంది. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. మా బాబు ముందు వెళ్తున్నాడు. చూడండి, కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. ఎండలో వెళ్ళాం కదా. ఎప్పుడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎర్లీగా అక్కడికి వెళ్ళేసరికి 8-9 లోపు దర్శనం అయ్యేటట్టు చూసుకోండి. లేదంటే ఈవినింగ్ టైంలో 5 లోపు వెళ్ళండి. 5 నుంచి 9-10 వరకు చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మేము ఎండలో వెళ్ళాము, చాలా రిస్క్ అయింది, కానీ దర్శనం అయితే సూపర్గా అయింది. కోనేరు దగ్గర వచ్చి స్వామివారిని చూడగానే పడ్డ కష్టమంతా మాయమైపోయింది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూడ్డానికి ఎంత బాగుంది చూడండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేటట్టు ఉంది. ఇది కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్. ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇప్పుడైతే అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాము. అసలు ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది. ఎంత బాగా ఆప్యాయతంగా వడ్డిస్తున్నారు. మరి దగ్గరికి వచ్చి మరీ అడుగుతారు, ఇంకా కావాలా అమ్మ, తినండి తినండి అని. అక్కడ జనాలు కూడా చాలా బాగున్నారు.
ఇప్పుడైతే స్వామివారి మండపంలోనికి వెళ్తున్నాము. ఇక్కడ ఫొటోస్ దిగాము, లోనికైతే వచ్చేసాము. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉంది. అందరు చాలామంది వచ్చారు. స్వామివారు చూడండి ఎంత మెరిసిపోతున్నాడు. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా.